హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు మనం బీరకాయ కర్రీ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఈ కర్రీ కోసం బీరకాయల్ని కడిగి శుభ్రంగా చెక్కు తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఈ పొట్టుతో ఫ్రై చేసే తయారీ విధానాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. కర్రీ కోసం పోపు రెడీ చేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి బాగా పోపు వేగనియాలి. తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఈ విధంగా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మన ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. మరొక నిమిషం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ప్యాన్లో వేసుకోవాలండి. దీంట్లో మనం నీళ్ళు ఏమీ ఎక్స్ట్రా వేయకూడదండి. ఈ బీరకాయలోంచి వచ్చే నీళ్ళే మనకి కర్రీ ఉడకడానికి సరిపోతుంది కూరకి. చూసారు కదండి, ఈ విధంగా కలియబెట్టి మూత పెట్టాలండి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారు కదండి, మన కూర మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకోవాలండి. కారం, నేను తెలగపిండిని వాడుతున్నానండి. కొంతమంది నువ్వుల పొడి వేస్తారు, పల్లీ పొడి కూడా వేసుకోవచ్చండి. ఈ బీరకాయ కూరని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. నేను మటుకు తెలగపిండి వేసి తయారు చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి కర్రీని దింపుకోవాలండి. ఎంతో రుచికరమైన మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.